వరకట్నం కేసు సెటిల్మెంట్కు కావాల్సిన డబ్బులు సమకూరకపోవడం, అప్పు పుట్టకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. భార్యాపక్షం వేధింపులు తట్టుకోలేక 10 లక్షల డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని క్షోభ అనుభవిస్తూ రసూల్ జాకబ్ అనే యువకుడు ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్కు అల్వాల్కు చెందిన మేఘనతో 2024లో వివాహమైంది. పెళ్లైన 3 నెలల నుంచే వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. 2025 ఏప్రిల్లో భర్తను కొట్టి మేఘన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం భర్త అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. 4 సార్లు కౌన్సిలింగ్ జరిగినా 3 సార్లు కేసులు పెట్టి మళ్లీ రాజీ అయినా చివరికి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించారు. విడాకుల సెటిల్మెంట్ కింద మేఘన కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని లాయర్లతో ఫోన్లు చేయించి ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 10వ తారీఖులోపు డబ్బులు ఇవ్వాలంటూ 5 రోజుల డెడ్లైన్ పెట్టారు. ఆ డబ్బు కోసం జాకబ్ స్నేహితులు తెలిసిన వారి చుట్టూ తిరిగినా అప్పు పుట్టలేదు. ఒకవైపు కేసుల భయం, మరోవైపు డబ్బుల ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 5న రాత్రి తన అమ్మమ్మ దగ్గరకు వెళ్లిన రసూల్ జాకబ్, అమ్మమ్మ నాకు బతకాలని లేదు, నన్ను కొట్టారు, నా పరువు తీశారు, నన్ను మగవాడు కాదు అని అవమానించారని కన్నీరు మున్నీరయ్యాడు. 5 రోజుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని ఏడ్చాడు. ఉదయం మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో అని చెప్పడంతో రూమ్లోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నాడు. ఎంత పిలిచినా తీయకపోవడంతో వెనుక కిటికీ తెరిచి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. కొడుకు మరణంతో రసూల్ తల్లి గుండె పగిలిలా ఏడుస్తున్నారు. తన కొడుకును వరకట్నం కేసు పేరుతో కోడలి కుటుంబం చిత్రహింసలు పెట్టిందని, ఇంటి ముందుకు వచ్చి గొడవలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్లతో ఫోన్లు చేయించి 10 లక్షలు ఇవ్వాలని టార్చర్ చేశారని, అంతటితో ఆగకుండా తన కొడుకును మగవాడివి కావు అంటూ ఘోరంగా అవమానించి మానసికంగా చంపేశారని బాధపడుతున్నారు. బుడుపల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి ఎంతో గారభంగా కొడుకును పెంచుకుంది. కానీ కొడుకు సంతోషంగా ఉండాలనుకున్నటువంటి తల్లికి జీవితాంతం బాధే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే సూసైడ్ చేసుకొని రసూల్ జాకబ్ చనిపోయాడు. సో ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి తల్లి డైజెషన్ చేసుకోలేకపోతుంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అసలు ఏం జరిగింది? కొంత వరకట్న వేధింపులు కోడలి వల్లనేనని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగానే వరకట్నంతో కోడలే కొడుకుని వేధించిందా అనే విషయాల మీద మాట్లాడదాం. అమ్మ, చివరిగా రసూల్ జాకబ్ ఎప్పుడు మాట్లాడాడు? 5వ తారీఖు అమ్మా, జూన్ 5వ తారీఖు. అదే లాస్ట్ మా కొడుకు మాట్లాడింది. అమ్మ వాళ్ళ అమ్మమ్మతో చెప్పాడంట, అమ్మమ్మ నేను పెళ్లి చేసుకున్నాను అమ్మమ్మ, నాకేం సుఖం లేదు, ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అమ్మమ్మ, కానీ నాకు ఆ సంతోషం మిగలేదు అసలు. అమ్మమ్మ నేను చేసుకున్న కాంచి పోలీస్ స్టేషన్లో మహిళా మండలిలో తిరుగుతున్నామమ్మ. నేను ఆమెను ఎంత మంచిగా చూసినా కూడా నన్ను పోలీస్ స్టేషన్లో పొండి తిప్పుతుంది అమ్మమ్మ. ఇప్పుడు వచ్చేసామమ్మ, ఆమె డైవర్స్ గురించి అమ్మమ్మ నన్ను ఇప్పుడు 10 లక్షలు కట్టమని చెప్తుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలమ్మమ్మ అని మాట్లాడిండ. వద్దు బెట్టా, నేను మాట్లాడతామని, నువ్వు వెళ్ళి పండుకోబెట్టా అన్న. నైట్ 12 గంటలకు కూర్చున్నాడు. అమ్మమ్మ నాకు బతకాలని లేదని చెప్పిండంట. ఒక వారం ముందు వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసిండంట, వాళ్ళ పిన్ని వాళ్ళకి ఫోన్ చేసిండంట. బాబాయ్ నాకు మనసు బాగలేదు, కొంచెం అప్పుడప్పుడు మాట్లాడండి బాబాయ్. ఏం కాదురా బాబాయ్, మేము అందరం ఉన్నాము, మేము చూసుకుంటాము, నువ్వేం టెన్షన్ పడకన్నారంట. నా కొడుకునే బాధపడతాను, నాకేం చెప్పుకోలేదమ్మా వాడు.
అమ్మా. వాళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్లి అయ్యింది? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అరేంజ్ మ్యారేజ్ అమ్మా. వాళ్ళ అక్కకు సంబంధం వెతుకుతున్నారు. సరే అనేసి మేము ఫోటో పంపించినాం అనమాట. అయితే మా కోడలు నచ్చింది, వాళ్ళ అక్క సంబంధము మా కోడలు నచ్చింది. కోడలు నచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పిందంట, మమ్మీ ఇది అక్క కొద్దు నేను చేసుకుంటాను అనేసి. సరేనే అని చెప్పేసి మా దగ్గరకు వచ్చారమ్మా. ఎందుకంటే ఎవరో అది మేము మధ్యవర్తితో చెప్పాము కదా, వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ అమ్మాయి నచ్చిందంట మిమ్మల్ని రమ్మన్నారని చెప్పేసి అన్నారు. అంటే సరే అక్కడొద్దు ఇక్కడొద్దు ఏవి చర్చ్ దగ్గరికి రమ్మని చెప్పండి అన్నారు. సరే అని ఏవి చర్చ్ దగ్గరికి వెళ్ళినాము, చూసుకున్నాము. అబ్బాయి నచ్చుకున్నాడు, అమ్మాయి నచ్చుకున్నారు, ఓకే మమ్మీ అన్నారు. ఆమె నల్లగున్నా కూడా ఏంటి మమ్మీ కలర్తో ఏం లేదు, చిన్న అమ్మాయి మనసు బాగుంటుంది మమ్మీ, మనం మెల్లిమెల్లిగా చెప్దాము అది అని మా బాబు అన్నాడు. సరేనే అని చెప్పేసి అన్నాను. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు దూరం ఏర్పడింది? ఎందుకు అంత వేధింపులకి గురి చేశాను? అమ్మా వాడు స్విగ్గీలో అసిస్టెంట్ మేనేజర్గా చేశాడు, బ్లింకిట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేసిండు. వాడు ఏంటంటే ఆఫీస్లో వెళ్తే ఆఫీస్ పని చూసుకోవాలి కదమ్మా. ఆమె ఏం చేస్తుంది అంటే వీడు డ్యూటీకి వెళ్ళే టైంకి ఆమె ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వానికి ఫోన్ చేస్తుంది అనమాట. వాడు అంటాడు నువ్వు కొంచెంసేపు పడుకోవే, నువ్వు లేచిన తర్వాత నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను ఫోన్ బిజీలో ఉన్నా, వర్క్ చూసుకుంటున్నా అంట. లేదు నువ్వు నాతో మాట్లాడవు, నాతో చేయవు, నేను ఇప్పుడు వచ్చిన నా ఆఫీస్ నుంచి అని గొడవ పెట్టుకుంటుంది. అట్లా చిన్న చిన్న గొడవలు. మా బాబు ఏమో రెస్పెక్ట్గా పెరిగిండు అనమాట. ఆమె నా షోల్డర్ పైన చెయ్యవు, నన్ను పట్టుకోవు, నాతో నడవవు అంటారు. మా బాబు వేస్తాడు చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే షోల్డర్ నుంచి చేయి తీసేసి ప్రైజ్ లాడమ్మా నమస్తే అమ్మా అంటాడు. వాళ్ళ ఎదురుగా నన్ను ఎందుకు తీసి పాడేసావు, నేను నీ భార్యని కాదా, నా మీద చెయ్యి అంటదంట ఆమె. అంటే వద్దే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నా కూడా ఏంటి నా భార్య అని అందరికి తెలుసు కదా, ఏంటి రెస్పెక్ట్ ఇచ్చాడు అనేసి దాంట్లో గొడవ. ఫుల్ డే అంతా గొడవ ఉంటుంది. బయట నిల్చొని మాట్లాడుతుంది అమ్మ, గలీజ్ ఉంటుంది. అంటే ఆమె చెప్పినట్టు ఇంటే కరెక్ట్, లేకపోతే గొడవ. అట్లనే ఫుల్ గొడవలు. అంటే పోలీస్ స్టేషన్ వెళ్తుంది. ఆమె వెళ్ళేసి నా భర్తే నన్ను టార్చర్ పెడుతుండ అనేసి అక్కడ కంప్లైంట్ రాసి తప్పించుకొని వెళ్ళిపోతుంది గొడవ పెట్టేసుకొని. మళ్ళీ ఆమె ఏ రోజు మా ఇంటికి రావాలనుకుంటుందో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. రివర్స్ లెటరు, మా అత్త మంచిది, మా భర్త మంచోడు, నాది ఏం తప్పు, వాళ్ళది ఏం తప్పు లేదు, నేనే తప్పు చేసినాను, నాకు ఇప్పుడు నా భర్త అత్తమ్మ కావాలి అనేసి. అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఐఓ సిఓనో ఫోన్ చేసి అమ్మని కోడళ్ళు వచ్చింది రా అని. సార్ మా మీద కంప్లైంట్ పెట్టింది కదా సార్, మమ్మల్ని లోపలేయండి, అట్లనే మేము ప్రశాంతంగా ఉంటాం సార్, ఇది వెళ్ళడం అనవసరంగా మా మీద కంప్లైంట్లు పెడుతుంది సార్ అనేసి మేము మాట్లాడినాము. ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేయడం, రిటర్న్ చేయడం? ఏ స్టేషన్ లో కంప్లైంట్లు చేశారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో 2 times ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో చేసింది. కౌన్సిలింగ్ లో 4 సార్లు వెళ్ళడము, మాట్లాడము, రావడం, మళ్ళీ వెళ్ళడము, మాట్లాడడం, రావడం. అక్కడ లెటర్స్ కూడా హ్యాండ్ రైటింగ్ లో తను రాసింది, మా బాబు కూడా రాశాడు. అక్కడ కూడా నా బాబుని తిట్టింది. అక్కడ కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు 2 చేతులు ఎత్తి మా బాబుకు దండం పెట్టి, బాబు వద్దు రా నాయన, ఈ సంబంధము ఈ ఆమెది మైండ్ మంచిగా లేదు, ఒకసారి వస్తానంటది, ఒకసారి రానంటది, ఆమె మామూలుగానే ఇంత టార్చర్ చేస్తుంది, వెనకాల ఎంత ఉందో మాకు అర్థమైపోయింది, మీరే 1,50,000 ఫీజు కట్టేసి మీరే కేసు బుక్ చేసుకొని విడాకులు తీసుకున్నారమ్మా, కావాలంటే మీరు వెళ్ళి అడగండి, నేను కూడా వస్తాను మీ అంబడి. ఆయన కూడా పోనీలేదు, నా భార్య అనింది కదా, సరే నేను మార్చుకుంటానే, మా బాబు అక్కడ లెటర్ కూడా రాశాడు, నేను మార్చుకుంటామ్మా అనేసి మళ్ళీ తెచ్చుకున్నాం. 4 times తెచ్చుకున్నాం. అట్లనే 4 times అట్లనే మళ్ళీ గొడవ పెడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏంటి అంటే ఆమె మెంటల్ కండిషన్ ఏమైనా సరిగ్గా లేదు? ఆమె మెంటల్ కండిషన్ పెళ్లికి ముందే చెప్పిందంటమ్మా, నాకు ఇట్లా మెంటల్ కండిషన్ ఉంది కదా, నేను అప్పుడప్పుడు అరిసేస్తా అందరి మీద, నేను ఎవరు నీ మీద కూడా అరిసేస్తా, వాళ్ళ మమ్మల్ని దిగదంట, వాళ్ళ మమ్మీని నీ మీద కూడా అరిసేస్తా కదా మమ్మీ, వాళ్ళకి చెప్పు నా మెంటాలిటీ గురించి వాళ్ళకి చెప్పు అంటే నేను చెప్పినానే, వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పిందంట వాళ్ళ మమ్మీ. మాకేమీ చెప్పలేదమ్మా తన మెంటల్ గురించి. మళ్ళీ అమ్మాయి చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిచాను, ఒకసారి రండి అమ్మ నీతో మాట్లాడాలి అనేసి. వచ్చింది వాళ్ళ మమ్మీ, వాళ్ళ పెద్దమ్మ వచ్చారు. వచ్చిన తర్వాత మీ అమ్మాయికి ఇట్లా మెంటల్ ప్రాబ్లం ఉందంట కదా, అప్పుడప్పుడు అందరి మీద అరిసేస్తుంది అంట కదా, మళ్ళీ దాని తర్వాత సారీ చెప్తుంది అంట కదా అనేసి. అంటే ఏ ఊకే వద్దమ్మా దానికి ఏం లేదు, అవునా నీకు మెంటల్ ప్రాబ్లం ఉందా అనేసి. అంటే నువ్వు చెప్పానన్నావు కదా మమ్మీ అని అమ్మాయి అడిగింది. అడిగితే నేను అన్నాను, నేను ఎందుకు చెప్పినా వాళ్ళకి, నేను చెప్పనే లేదని మాట తిప్పేసింది అమ్మ. మాట తిప్పేసిన తర్వాత ఇక సరే అయింది, అయిపోయింది,
అయింది అయిపోయింది వదిలేసేయండి, ఇప్పుడు ఆమె చెప్పింది అంటారు మీరు చెప్పలేదు అంటారు, మరి వచ్చి నుంచి ఇవే గొడవలు అవుతున్నాయి కదా. మా బాబుని కూడా అనిందమ్మా, మా బాబుని కూడా ఏమనిందంటే నన్ను ఒకసారి ఏమో సైకో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించవా అని చెప్పేసి అడిగింది. అడుగుతున్నా ఏ ఊకే ఏం కాదు నీకు ఏం లేదు, సైకో లేదు ఏం లేదు, మెల్లగా నిన్ను మార్చుకుంటానులే అన్నాడమ్మా నా బాబు. ఆమె అంత టార్చర్ పెట్టినా కూడా నేను మార్చుకుంటా అన్నాడు. నేను కూడా ఏంట్రా బిడ్డ ఏంది నాన్న నీకు ఆ టార్చరు, పెళ్లి చేసిన కాంచి నీకు అస్సలు సుఖం అనేది లేదు నాన్న అంటే, నువ్వు బాధపడకమ్మా నేను మారుస్తా దాన్ని, నేను మారుస్తా నువ్వు బాధపడకమ్మా అన్నాడు. అట్లనే మారుస్తుంటే కూడా అది మారవలేదమ్మా అసలు. దాంట్లో సడన్ గా అసలు అతను చనిపోవాలన్నటువంటి కఠిన నిర్ణయం అంటే మీరు లేనిది అతను ఒక్క క్షణం కూడా ఉండలేడు అని విన్నాము. అవునమ్మా, ఒక్క క్షణం కూడా ఉండడమ్మా. చిన్నప్పటి నుంచి నేను వాడిని ఒక్క దెబ్బ కొట్టకుండా సాదుకుంటూ వచ్చినానమ్మా వాడిని. అమ్మా అంటే వాళ్ళు పరువు తీయడమే అమ్మా, బస్తీలో పరువు తీయడము, పోలీస్ స్టేషన్ ఎక్కియడము, మళ్ళీ తీసుకురావడము. అమ్మా మళ్ళీ ఈస్టర్ పండుగ రోజు వాళ్ళ అమ్మ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళామమ్మా. వెళ్తే అక్కడ కావాలని గొడవ తీసి నా అన్నారమ్మా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యి ఉంది. నా కొడుకు ఒక్కడే చాలరా నిన్ను లేపేయని, కానీ వాళ్ళమ్మ చిట్టికేసి మాట్లాడిందమ్మా అక్కడ. అప్పటి నుంచి ఆమె వాళ్ళమ్మ చిట్టికేసిన కాంచి బాలాజీ నగర్ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మళ్ళీ నా కొడుకుని ఎక్కడ చంపేస్తారా ఎక్కడ కొడతారా అనేసి. అంటే మీకు న్యాయం ఏమని కావాలి అనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు అత్తింటి వాళ్ళు కోడల్ని వరకట్న వేధింపులకు గురి చేస్తే చనిపోయినటువంటి సిచ్యువేషన్ చాలా చూసాం. కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల భర్తని డబ్బులు కావాలి అని చెప్పేసి వేధించారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు ప్రతి ఒక్కరి ఆడపిల్లకి? మన ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటే అమ్మా, వాళ్ళు అమ్మ ఎవరిని వేధించకూడదు అమ్మా, మగవాళ్ళని భర్తలని ఎవరిని వేధించకూడదు అమ్మా. ఆడవాళ్ళు ఏమన్నా ఇవాళ రేపు అంటే అమ్మా రెచ్చిపోతున్నారమ్మా, మాదే న్యాయము మాకే జరుగుతుంది అంటారమ్మా, ఏదన్నా మాకే రైట్స్ ఉన్నాయని. ఆమె కూడా జేకబ్ని చాలాసార్లు బెదిరించిందంట అమ్మా, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా, మహిళా మండలి కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతుందమ్మా. అలా కాకుండా అమ్మా అలా ఉండాలనేసి, నా కొడుకుకి జరిగినట్టు ఇంకెవ్వరికి జరగొద్దు అనేసి నేను న్యాయం కోరుతున్నామ్మా. ఆడపిల్లలైనా అలా మాట్లాడొద్దు, అలా చేయొద్దు అనేసి న్యాయం కోరుకుంటున్నామ్మా నేను. అంతే. ఎంతో మంది బలిలు అవుతున్నారు. ఇంతకుముందు ఆడవాళ్ళని మగవాళ్ళు బలి చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళని బలి చేస్తున్నారు. న్యాయం జరగాలంటే ఎవరిని శిక్షించాలనుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అమ్మ ఇంటి వాళ్ళని అమ్మ వాళ్ళు చేయబట్టే మా బాబు వేయండమ్మా, లేకుంటే మా బాబుకి ఎలాంటి టెన్షన్ లేదమ్మా, ఏమీ లేదు మా బాబుకి. పూల పెట్టుకొని చూసుకుంటామ్మా మా బాబుని. నేను తినిపిస్తేనే తింటాడమ్మా వాడు, అన్నం కూడా తినడమ్మా. బాక్స్ కట్టి పంపించినా కూడా వానికి టైం ఉంటే స్పూన్లో తింటాడమ్మా కలిపి పెడితే. లేకపోతే వచ్చి రాత్రి సెకండ్ షిఫ్ట్ పోయి వచ్చిన అమ్మ నాకు అన్నం తినిపి అని లేపుతాడమ్మా నా కొడుకు. ఇప్పుడు 4 రోజుల నుంచి నా కొడుకు అన్నం లేకుండా పడి ఉన్నాడమ్మా. నన్ను ఒక్క రోజు కూడా నాకు అన్నం పెట్టమని అడగలేదమ్మా నా కొడుకు సప్పుడు నాకు వినబడతలేదమ్మా 4 రోజుల నుంచి. మమ్మీ మమ్మీ అంటాడమ్మా, పొద్దున్నే మగన మమ్మీ కొంచెం చాయ్ అమ్మా అంటాడు. అమ్మా నువ్వు తిన్నావా గోలేసుకున్నావా అని అడుగుతాడమ్మా. ఇప్పుడు నా కొడుకు లేడమ్మా నన్ను అడగనికి, నన్ను ఎవరు అడుగుతారమ్మా, నేను ఎవరికి అన్నం తినిపించాలమ్మా? నా కొడుకు లేకుండా పోయినమ్మా, నా కొడుకుకి ఏ న్యాయం చేస్తారమ్మా మీరు? నిజంగా ఈ సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదు. పెళ్ళయింది, సంతోషంగా ఉంటారు కొడుకు కోడలని ఆశించింది, కానీ ఎన్ని గొడవలు కోడలు చేసినా నా కూతురు లాంటిది, నా కూతురే కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని మార్చే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా తనలో మార్పు రాలేదు. చివరికి తన భర్తని అనరాని మాటలు అన్నది, ఇంటి ముందు గొడవ చేసింది, వేధింపులకి గురి చేసింది, అన్నీ తట్టుకున్నాడు. కానీ కట్నం కోసం అంటే ఎక్కడైనా సరే కట్నం ఇవ్వాలి అని చెప్పేసి ఆడవాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారని వరకట్న వేధింపుల కేసులు విన్నాము. కానీ ఇక్కడ మాత్రము జాకబ్ విషయంలో ఎదురు 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి, డివోర్స్ తీసుకుంటున్నాము, మా డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి అడ్వకేట్స్తో టార్చర్ చేయడం వల్లే తన మానసిక ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఇంటి మీదకి వచ్చి 10వ తారీఖు టైం పెట్టారు, ఆ టైం వరకు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తామని చెప్పడంతోనే అది తట్టుకోలేక నాకు బ్రతకాలని లేదు, నా జీవితం ఎందుకు ఇంత నాశనం అయిపోయింది, నేనేం తప్పు చేశాను, పెళ్లి జీవితం ఎందుకు ఇంత నరకంగా మారిద్ది అని తట్టుకోలేకనే
జాకబ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, తమ కొడుక్కి న్యాయం చేయాలి అని అంటే మేఘన కుటుంబ సభ్యులని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి జాకబ్ తల్లి పద్మం కోరుతున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత.